హాయ్ అండి. ఎప్పుడు ఒకేలా చేసే దద్దోజనం కాకుండా ఈసారి వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. మరి అదేంటంటే సేమియా దద్దోజనం చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఓ బాణీ పెట్టేసుకొని సేమియా ఏసేసుకోవాలండి. కొద్దిగా సేమియా వేడేంత వరకు ఏపేసుకొని ప్లేట్‌లో ఏసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులో ఈ సేమియా ఏసేసుకోవాలండి. 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఏసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని ఈ సేమియాని బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ సేమియా ఉడికిపోయిందండి. ఒక గిన్నె మీద ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని దాని మీద ఈ సేమియా ఏసేసుకోవాలండి. ఈ సేమియా చల్లారడానికి కొద్దిగా చన్నీళ్ళు పోసుకోవాలండి. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనం పోపు పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఏసేసుకొని కొద్దిగా ఆయిల్ ఏసేసుకొని పచ్చిశనగపప్పు ఏసుకోవాలండి. పచ్చిశనగపప్పు బాగా ఏగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఏసుకొని బాగా ఏపేసుకోవాలండి. అంతేనండి పోపు అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ సేమియా ఏసేసుకోవాలండి. తర్వాత పెరుగు ఏసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు ఏసేసుకొని అది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పాలు ఏసేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఏసేసుకోవాలండి. పైన ఈ పోపు ఏసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి. ఈ సేమియా దద్దోజనం ఇలా స్పూన్‌తో తింటుంటే అలా తింటాను కొలది వెళ్ళిపోతుందండి. చాలా బాగుంది. మీరు ట్రై చేసేయండి. ఓకే.